బ్రహ్మాల్వార్ మోక్షోత్సవం ఇది శ్రీ వైష్ణవ ఆలయాలు అన్నింటిలో కూడా ఇది అత్యంత కీలకమైనటువంటి ఒక సన్నివేశ కార్యక్రమం. ఈ కార్యక్రమం జరగకపోతే బ్రహ్మోత్సవం జరగడానికి వీల్లేదు. ఆలయంలో నిత్య కైంకర్యం జరగడానికి వీల్లేదు. బ్రహ్మోత్సవం ఉండదు, అధ్యయనోత్సవం జరగలేదు అనుకోండి, స్వామివారికి నిత్యపడి కంటే ఆగిపోతుంది. అంటే నిత్యపడి కంటే నిత్య ఆరాధన, నివేదన, ధూపదీపాలకే స్థానము ఉండదు. అంతటి గొప్పనైనటువంటి ఒక కార్యక్రమం. ఈ ఉమ్మానికి ఒక 20 రోజులు చేసే కార్యక్రమం. దీనికి అధ్యయనం అంటే విన్నము, చదువుగా. ఏం చదవడం? ఇది అధ్యయనం అని అంటే తమిళంలో ఉండేటువంటి ఒక పాస్ట్రాలను అన్నింటినీ కూడా ఆల్వార్లు గానం చేసినటువంటి యొక్క దివ్య గానాములు. పంచమ వేదం అని దీనికి పేరు. 4 వేదాలు మీరు అనుకోవేదం. 10 పాత్రలు అనుకుందాం. శ్రీమన్నారాయణే తప్ప మరి ఏది కాదు అని ఆల్వార్లు స్వామివారిని సంపూర్ణంగా ఇంకెవరిని మేము ఆశ్రయించాం, ఇంకా మేమెవరిని ఆశ్రయించి ఇంకా మా వద్దు ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ దుఃఖాలని ఆల్వార్లు కూడా బాధపడ్డారు. ఇతర ప్రాణులన్నీ కూడా చెలించిపోతుంటే, బాధపడుతుంటే, దుఃఖపడుతుంటే ఆ చెలించిపోయి ఇంకా వద్దు స్వామి మమ్మల్ని మీ దగ్గర తీర్చుకొని ఆల్వారు శ్రీమన్నారాయణ ప్రార్థించింది. అందుకే ఈ మోక్షోత్సవం అనేటువంటి పడేటువంటి కష్టాలను తీర్చి ధరించిపోయిన ఆల్వారు అంతటి బాధపడ్డారు ఆల్వారు చూసి కూడా. అందుకే ఇప్పుడు ఈ పదనాట్లో ఉండేదాన్ని ఏంటంటే ఈ 10వ ఇప్పుడు కార్యక్రమం పూర్తయింది. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ.